గిద్యోను విశ్వాసంతో ఉన్నప్పుడు మొట్టమొదటిగా తన యొక్క తండ్రి యొక్క విగ్రహములని తాను పడద్రోయవలసిన వాడై ఉన్నాడు. విశ్వాస జీవితంలో మనం ఎదుగుతున్నప్పుడు మన యొక్క జీవితంలో పోరాడుతున్న విగ్రహములు అవి నిశ్చయంగా పడద్రోయబడుచున్నది. మనమే దానిని పడద్రోయిస్తున్నాం. మన జీవితంలో విగ్రహములుగా దేనిని మన యొక్క జీవితంలో ఉంచుకొనక, ఏ విగ్రహము సాధారణమైన అన్య దేవతల యొక్క విగ్రహం మాత్రమే కాదు, పరిశుద్ధ గ్రంథములో విగ్రహమని చెప్పబడి ఉన్న ఏ కార్యమని కూడా మన యొక్క జీవితంలో ఉండనివ్వకుండా వాటిని మనం పడద్రోయిస్తున్నాం. గిద్యోను విశ్వాసముతో ఆ కార్యముని చేసి ఉన్నాడు. ఈ కార్యము చేసిన తర్వాత గిద్యోనుకు విరోధముగా అనేకులు లేచి వచ్చి ఉన్నారు. అప్పుడు తన యొక్క తండ్రి గిద్యోను పక్షమున ఉండి చెప్పాలంటే, ఆ గిద్యోను యొక్క తండ్రి ఆ బయలుదేవత యొక్క బలిపీఠముని కట్టి ఉన్నాడు. కానీ గిద్యోను వైరాగ్యముగా ఆ బలిపీఠముని పడద్రోసిన తర్వాత ఆ తండ్రిలో ఒక మార్పు కలిగి ఉన్నది. మనం కూడా మన యొక్క గృహముల్లో రక్షణ పొందని వారు, ఇంకా వారు దేవునికి విరోధముగా ఉన్నారు, విగ్రహములని పూజించుచున్నారని మనం చెబుతున్నప్పుడు, దేవుని నిమిత్తం మనం వైరాగ్యముగా మనం మారుస్తున్నప్పుడు మనకి ఇంటి వారిలో కూడా దేవుడు క్రియ చేస్తున్నారు. దాని గురించి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాయించినప్పుడు తన భార్య భర్తల విషయంలో ఇలాగ చెప్పుచున్నాడు. అవిశ్వాసి అయిన భర్త విశ్వాసి అయిన భార్య ద్వారా పరిశుద్ధపరచబడుచున్నాడు. అదేవిధముగా విశ్వాసి అయిన భర్త ద్వారా అవిశ్వాసి అయిన భార్య పరిశుద్ధపరచబడుచున్నది. మొదటి కొరింథీ 7వ అధ్యాయము 14వ వాక్యముని చదవండి. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై యుందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు. For the unbelieving husband is sanctified by the wife, and the unbelieving wife is sanctified by the husband. Else were your children unclean, but now are they holy. అవిశ్వాసి అయిన భర్త విశ్వాసి అయిన భార్య ద్వారా పరిశుద్ధపరచబడుచున్నాడు. అదేవిధముగా అవిశ్వాసి అయిన భార్య విశ్వాసి అయిన భర్త ద్వారా పరిశుద్ధపరచబడుచున్నాడు. ఈ విశ్వాసం వచ్చి క్రీస్తునందున్న ఒక విశ్వాసం. ఒక వ్యక్తి తన యొక్క విశ్వాసముని కాపాడుకున్నట్లయితే ఆ విశ్వాసము ద్వారా తన యొక్క ఇంటి వారు కూడా పరిశుద్ధపరచబడుచున్నారు. మనం కొన్ని సందర్భముల్లో మన యొక్క విగ్రహము అనబడుచున్న కార్యములని మన యొక్క జీవితంలో నుండి తీసివేయకుండా ఉండటానికి కారణం వచ్చి మన యొక్క ఇంటి వారిని చెప్తాం. మా ఇంటి వారి ద్వారా దీనిలో నేను విడుదల పొందలేకపోతున్నాను, జయించలేకపోతున్నానని. కానీ మనం ఎప్పుడైతే విశ్వాసములో నిలబడతామో దాని ద్వారా కొన్ని పోరాటములు, విరోధములు రావచ్చు. గిద్యోను ఆ విగ్రహముని పడద్రోయటం ద్వారా విరోధులు ఒకరిద్దరు కాదు, అనేకులు, అమాలేకీయులు, మిద్యానీయులు అందరూ గిద్యోను విరోధముగా లేచి వచ్చి ఉన్నారు. కానీ అక్కడ తన యొక్క తండ్రి ఇంటిలో ఒక మార్పు కలిగి ఉన్నది. మనం కూడా ఒకవేళ దానిని బట్టి మనుషులు అనేకులు మనకు సత్యములో నిలబడుచున్నాము కాబట్టి మనుషులు అనేకులు మనకు శత్రువుగా మారవచ్చు. కానీ మన యొక్క ఆ విశ్వాసపు యొక్క క్రియ ద్వారా అనేకులలో మార్పుని మనం చూడవచ్చు. అనేకుల్లో ఒక రక్షణ క్రియ, అనేకులు దేవుని యొద్దకు సమీపించటమని మనం చూడవచ్చు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దాన్ని గిద్యోను ఈ స్థలంలో చేసి ఉన్నాడు. దానికి తర్వాత గిద్యోనుకు విరోధముగా అక్కడ ఉన్న అనేకులు, ఆ మిద్యానీయులను అందరూ లేచి వచ్చినప్పుడు గిద్యోను మీద దేవుని ఆత్మ దిగి ఉన్నది. అక్కడ క్లుప్తముగా ఈ గిద్యోను యొక్క విశ్వాసముని చెప్పాలంటే, గిద్యోను దేవుని యొక్క ఆత్మ దిగిన తర్వాత వారందరిని పిలువనంపి ఉన్నాడు. చదవండి
13వ వాక్యము నుండి చదవండి. 6వ అధ్యాయము న్యాయాధిపతులు 6వ అధ్యాయము 33వ వాక్యము నుండి చదవండి. మిద్యానీయులందరూ అమాలేకీయులందరూ తూర్పు వారందరూ కూడి వచ్చి నది దాటి యెజ్రెయేలు మైదానములో దిగగా యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. అతడు బూర ఊదినప్పుడు అబీయెజెరు కుటుంబపు వారు అతని యొద్దకు వచ్చి అతడు మనష్షీయులందరి యొద్దకు దూతలను పంపగా వారును కూడుకొని అతని యొద్దకు వచ్చిరి. అతడు ఆషేరు, జెబూలూను, నఫ్తాలి గోత్రముల వారి యొద్దకు దూతలను పంపగా వారిలో కూడిన వారిని ఎదుర్కొనుటకు వచ్చిరి. అప్పుడు గిద్యోను, నీవు సెలవిచ్చినట్లు Then all the Midianites and the Amalekites and the children of the east were gathered together and went over and pitched in the valley of Jezreel. But the Spirit of the Lord came upon Gideon, and he blew a trumpet, and Abiezer was gathered after him. And he sent messengers throughout all Manasseh, who also was gathered after him. And he sent messengers unto Asher and unto Jebulun, unto Naphtali, and they came up to meet them. And Gideon said unto God, if thou wilt save దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. గిద్యోను ఈ విగ్రహములన్నిటినీ పడద్రోసిన తర్వాత తన విరోధముగా అందరూ మిద్యానీయులు, అమాలేకీయులు అందరిని విరోధముగా లేచి నది దాటి వచ్చి అక్కడ గిద్యోను విరోధముగా సమకూడి ఉన్నారు. కానీ గిద్యోను భయపడలేదు. దేవుని యొక్క ఆత్మ అతని మీద దిగినప్పుడు అతడు తర్వాత ఏమి చేయాలనో అక్కడ చెప్పుచున్నారు. మనం అనేక సందర్భముల్లో విశ్వాసముతో సత్యములో నిలబడినప్పుడు అనేకులు మనకు విరోధముగా మారిపోతున్నారని మనం అనుకునిస్తున్నాము. కానీ నిజముగా విశ్వాసములో మనము నిలబడి విగ్రహములని మన యొక్క జీవితంలో నుండి తీసివేసినట్లయితే, సత్యము కొరకు నిలబడినట్లయితే దేవుని ఆత్మ కూడా మనకు సహాయముగా వచ్చుస్తున్నారు. ఇక్కడ గిద్యోను మీద అంతకుముందు దేవుని ఆత్మ దిగినట్టు లేదు. ఎప్పుడైతే విశ్వాసముతో ఆ బయలు దేవత యొక్క బలిపీఠముని పడద్రోసి ఉన్నాడో అప్పుడు దేవుని ఆత్మ గిద్యోను మీద దిగి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సరిగా చెప్పాలంటే ఎవరైతే విశ్వాసములో దేవుని కొరకు సత్యము కొరకు నిలబడుతున్నారో వారి పక్షమున పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉండి వారి పక్షమున యుద్ధము చేయిస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసములో నిలబడే వారి విషయంలో దానికి తర్వాత ఏమి చేయాలనో వాటిని కూడా ఆలోచనగా చెబుతున్నారు. గిద్యోను తాను ఈ శత్రువులందరూ వచ్చి తన విరోధముగా ఉన్నారని చెప్పి కలవరపడలేదు. శత్రువులు వచ్చిన తర్వాత ఏమి చేయాలో గిద్యోనుకు తెలియదు. వెంటనే దేవుని ఆత్మ అతనికి ఆలోచన చెబుతున్నారు, పిలువనంపుతున్నాడు. మనష్షేలో నుండి అక్కడ నప్తాలి, జెబులోను, వీరు ఆషేరు గోత్రములో నుండి అందరినీ పిలువనంపుతున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. విశ్వాసములో మనము నిలబడి ఈ మనకు విరోధమైన మన యొక్క జీవితంలో విగ్రహముగా అనిపించుచున్న ప్రతి కార్యములలో నుండి మనము వాటిని తొలగించి నిలబడినప్పుడు మన పక్షమున దేవుడు అనేక మనుషులని కూడా రప్పించుతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. గిద్యోను యొక్క జీవితంలో విశ్వాసముతో నిలబడినప్పుడు అక్కడ ఎవరిని అతన్ని త్రోసివేయలేదు. అక్కడ చెప్పాలంటే ఈ కార్యముని చేసిన తర్వాత ఇశ్రాయేలు జనులందరూ విరోధముగా మారాలి. ఎందుకంటే ఆ బలిపీఠముని పడద్రోసినందున ఇప్పుడు ఇశ్రాయేలు జనులకు విరోధముగా వారు వచ్చి యుద్ధము చేసి అందరినీ చంపుతారు. ఇశ్రాయేలు జనులందరినీ చంపడానికి వస్తారు అని చెప్పి ఇశ్రాయేలు జనులందరూ కూడా భయపడి ఉండాలి. కానీ గిద్యోను చేసిన ఈ క్రియకు దేవుడు కూడా గిద్యోను మీద దేవుని ఆత్మ దిగిన తర్వాత జనులని కూడా తన పక్షమున మార్చుతున్నారు. ఎప్పుడైతే మనము దేవుని కొరకు నిలబడుతున్నామో అప్పుడు నిశ్చయముగా మన పక్షమున ఉన్న వారిని దేవుడు లేపుతున్నారు. దీనికి ఆధారముగా ఏలియా కూడా ఈ కార్యముని చేసి ఉన్నాడు. ఏలియా కూడా ఈ కార్యముని చేసి ఆ బయలు ప్రవక్తలని చంపడానికి
తన పక్షమున ఎవరున్నారని చెప్పినప్పుడు అనేకులు తన పక్షమున వచ్చి ఉన్నారు. మొదటి రాజులు 18వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ దేవుడు అక్కడ దిగిన తర్వాత ఆ బయలు ప్రవక్తలు అందరినీ అక్కడ చంపివేసి ఉన్నాడు. చదవండి 39వ వాక్యం నుండి. మొదటి రాజులు 18వ అధ్యాయము 39వ వాక్యం నుండి చదవండి. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. అప్పుడు ఏలియా ఒకనినైనా తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకొనుడని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకొనిరి. ఏలియా కీషోను వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను. And when all the people saw it, they fell on their faces, and they said, The Lord, He is the God, the Lord, He is the God. And Elijah said unto them, Take the prophets of Baal, let not one of them escape. And they took them, and Elijah brought them down to the brook Kishon, and slew them there. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ ఏలియా కూడా విశ్వాసముతో నిలబడి బయలు దేవత కాదని చెప్పి తాను బలిపీఠము ద్వారా బలి అర్పించటము ద్వారా నిరూపించిన తర్వాత అక్కడ తన పక్షమున జనులు ఉంటున్నారు. ఏలియా చెబుతున్నాడు, బయలు ప్రవక్తలని ఒక్కరిని కూడా పోనీయకుండా పట్టుకొనడి అని చెప్పిన వెంటనే జనులు తన పక్షము నుండి వారందరినీ పట్టుకొని వస్తున్నారు. ప్రారంభంలో గిద్యోను ఒక్కడే ఉన్నాడు. విశ్వాసములో పెరుగుతున్నప్పుడు, విశ్వాసములో తాను నిలబడుచున్నప్పుడు గిద్యోను పక్షమున మనష్షే గోత్రములకు చెందిన వారు, నప్తాలి, జెబులోను, ఆషేరు గోత్రములకు చెందిన వారందరూ కూడా గిద్యోను పక్షమున వచ్చేశారు. అదే విధముగా ఏలియా చేసిన ఈ క్రియని బట్టి కూడా విశ్వాసములో నిలబడినప్పుడు అక్కడ ఎవరెవరు బయలుదేవతలని పూజించిన వారు అంతకుముందు వారే ఇప్పుడు మారిపోయి ఏలియా పక్షమున వచ్చి యెహోవా దేవుడే నిజమైన దేవుడు అని చెప్పి ఏలియా పక్షమున వచ్చి క్రియ చేస్తున్నారు. అంటే మనం ఎప్పుడైతే దేవుని కొరకు విశ్వాసముతో విగ్రహములని పూజించకుండా, విగ్రహములనే వాటిని మన యొద్ద ఉంచకుండా మనము నిలబడుచున్నామో అప్పుడు నిశ్చయముగా మన పక్షమున ఉండటానికి కూడా దేవుడు అనేకులను సిద్ధపరచుచున్నారు. మన పక్షమున జనులని దేవుడు సిద్ధపరచుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. గిద్యోను దానిని బట్టి అక్కడ విశ్వాసముతో తాను ఆ మాటని చెప్పుచున్నాడు. గిద్యోను న్యాయాధిపతులు 6వ అధ్యాయంలో చూసినట్లయితే మీరు నాకు చెప్పిన దానిని బట్టి ఈ విధముగా 36వ వాక్యంలో చదవండి. అప్పుడు గిద్యోను, నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలీయులను రక్షింపనుద్దేశించిన ఎడల నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తరువాత నేల అంతయు ఆరియుండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడునెడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులను నా మూలముగా రక్షించదవని నేను నిశ్చయించుకున్నదని దేవునితో అనెను. అలాగున జరిగేను. అతడు ప్రొద్దుట లేచి ఆ బొచ్చును పిడిచి నీళ్లతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండెను. అప్పుడు గిద్యోను, నీ కోపము నా మీద మండనీయకుము, ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవిమ్ము. నేల అంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవునితో అనగా ఆ రాత్రి దేవుడు అలాగున చేసెను. నేల అంతటి మీద మంచు పడినను ఆ బొచ్చు మాత్రమే పొడిగా నుండెను. And Gideon said unto God, If thou wilt save Israel by mine hand, as thou hast said, behold, I'll put a fleece of wool in the floor, and if the dew be on the fleece only, and it be dry upon all the earth beside, then shall I know that thou wilt save Israel by mine hand, as thou hast said. And it was so. For he rose up early on the morrow, and thrust the fleece together, and wringed the dew out of the fleece, a bowl full of water. And Gideon said unto God, Let not thine anger be hot against me, and I will speak. But this once let me prove, I pray thee, but this once with the fleece, let it now be dry upon the fleece, and upon all the ground let there be dew. And God did so that night, for it was dry upon the fleece only, and there was dew on all the ground. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ గిద్యోను దేవుని యొద్ద నా చేతితో
నా చేతిలో ఇశ్రాయేలు జనులు అందరినీ రక్షించబోచున్నావని నేను తెలుసుకున్నట్లు తాను సూచనగా అడుగుచున్నాడు. తన యొక్క విశ్వాసంలో ఇంకనూ దేవుని యొద్ద సూచనలని అడుగుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు కూడా గిద్యోని యొక్క మాట చెప్పునే చేయుచున్నారు. గిద్యోని యొక్క మాట చెప్పున చేయటం అనేది ఎక్కడనూ మంచు పడకుండా ఆ బొచ్చు మీద మాత్రము, ఆ చర్మం మీద మాత్రము మంచు పడటం అనేది చాలా కష్టమైన కార్యం. భూమి అంతా ఎండిపోయి అక్కడ మాత్రం మంచు పడటం అంటే అది సాధారణమైన విషయం కాదు. సాధారణంగా ఒక ఎత్తైన స్థలం నుంచి నీళ్లు పోస్తే ఎక్కడ పడిద్ది? కరెక్ట్గా ఒకే చోట్ల పడిద్దా? హైట్లో నుంచి వాటర్ పోస్ట్ చూడండి, తెలిసింది మీకు. ఒక 2-3 ఫ్లోర్ నుంచి లేకపోతే పైన నిలబడి వాటర్ పోస్ట్ చూస్తే ఒకే చోట్ల పడిద్దా? పడదు. ఆకాశం నుంచి మంచు కురిసినప్పుడు ఆ చర్మం మీద మాత్రం మంచు కురవాలంటే సాధారణమైన విషయం కాదు. కానీ దేవుడు దానిని కూడా చేసి ఉన్నారు. అంటే గిద్యోని యొక్క విశ్వాసం అంటే ఎంత ఏ కార్యమైనా దేవుడు చేయగలరు, దానిని తానే చూడాలని కోరుకొనుచున్నాడు. అదే విధముగా ఆ మంచు కురుచుచున్నప్పుడు ఆ చర్మం మీద మాత్రం పడకుండా చేయటం కూడా కష్టమైన కార్యమే. కానీ దేవుడు గిద్యోని యొక్క మాటని బట్టి ఆ కార్యమని చేసి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ దేవుని యొక్క ఆత్మ గిద్యోని మీద దిగిన తర్వాత మనుషులందరూ సమకూడినా దేవుడు మనుషుల మీద నమ్మిక ఉంచకుండా ఉండటానికి ఒక పరీక్షని దేవుడు నియమించుచున్నారు. 7వ అధ్యాయం అంతా చదివినట్లయితే వాటిని గురించి మనం తెలుసుకోవచ్చు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం అనుకుంటాం మన విశ్వాసంతో నిలబడినప్పుడు దేవుడు మనుషులని మన పక్షమున ఉంచుతారు, దేవుడు మన వైపు మనుషుల్ని తీసుకుని రావచ్చు, కానీ ఆ మనుషుల యొక్క బలము ద్వారా దేవుడి ఏ కార్యమని చేయరు. మనుషులు మన వైపు ఉన్నారు అని ధైర్యంగా నిలబడటం కాదు. గిద్యోను కూడా ఒకవేళ దేవుని ఆత్మ తన మీద దిగిన వెంటనే అందరిని పిలువనంపి ఉన్నాడు. అందరూ తన వైపు వచ్చి ఉన్నారు. అందరూ తన వైపు వచ్చిన వెంటనే గిద్యోనుకు కూడా ధైర్యం వచ్చి ఉంటుంది. ఇంతమంది జనం వచ్చారు, ఇన్ని వేల మంది వచ్చి ఉన్నారు కాబట్టి నిశ్చయముగా మిద్యానీయులని అమాలేకీయులని నేను జయించగలనని ఒక ధైర్యం వచ్చి ఉంటుంది. గిద్యోను కూడా అడుగుతున్నాడు, నా చేతితో నీవు తప్పిస్తావని ఒక సూచన చూపించమని. కానీ దేవుడు 7వ అధ్యాయంలో చెబుతున్నారు, ఇశ్రాయేలు తామే తన చేతులతో రక్షించుకొని ఉన్నారని చెప్పకుండా ఉండటానికి నేను చేస్తానంటున్నారు. 2వ వాక్యం చదవండి. 7వ అధ్యాయం 2వ వాక్యం. యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింపతగదు. ఇశ్రాయేలీయులు నా బాహుబలము నాకు రక్షణ కలగజేసిన అనుకుని నా మీద అతిశయించుదురేమో. And the Lord said unto Gideon, the people that are with thee are too many for me to give the Midianites into their hands, lest Israel vaunt themselves against me, saying, mine own hand hath saved me. నా యొక్క సొంత చేతులే నన్ను రక్షించి ఉన్నది అని చెప్పుకోకుండా ఉండాలి. దేవుడు చేసే క్రియ ఒకవేళ మనుషుల్ని అందరినీ కూడా మన పక్షమున వారు దేవుడు తీసుకుని వచ్చినా మనం వచ్చి గర్వించకుండా ఉండటానికి దేవుడు అందరి యొక్క ఆ బలము, ఆ బాహుబలముతో దేవుడు రక్షించరు, ఆ క్రియని చేయరు. కొన్ని సందర్భంలో మనం కూడా ఆధైర్యపడతాం. ఇంతమంది జనం ఉన్నారు, నాకు ఎవరు సహాయం చేయట్లేదు. ఇంతమంది జనం ఉన్నారు, నా వైపు నా కొరకు నన్ను ఎవరు ఆదరించట్లేదు. ఇంతమంది జనం ఉన్నారు, నన్ను ఎవరు ఎందుకు ఓదార్చడం లేదని మనం దేవుణ్ణి అడుగుతాం. కానీ దేవుడు ఆయన ఎటువంటి వారంటే దేవుడు తానే ఆ క్రియని చేసి ముగించి ఉన్నారని మనం తెలుసుకున్నట్లు దేవుడు క్రియ చేస్తాడు. మనం చాలామంది ఇంతమంది జనాభా ద్వారా, ఇంతమంది జనం బలహం ద్వారానే ఆ కార్యం జరిగిందని మనం అనుకుంటాం. ఆ కార్యముని మనం అలా అనుకోకూడదని దేవుడు కొంతమందితోనే ఆ కార్యముని చేస్తారు.
మనం ఊహించిన విధముగా కాదు. ఇక్కడ గిద్యోను వచ్చి ఊహించిన కార్యములు వేరు. గిద్యోను ఊహించుకున్నది ఎక్కువ మంది జనం వస్తే దేవుని ఆత్మ దిగిన వెంటనే పిలువనంపుచున్నాడు. జనం ఎక్కువైన వెంటనే వారి ద్వారానే దేవుడు రక్షిస్తారని అనుకుంటున్నాడు. యుద్ధం చేసి ఖడ్గములు తీసుకుని వెళ్ళి బాగా యుద్ధం చేసి గెలిస్తే వారి ద్వారానే రక్షిస్తారని అనుకొనిస్తున్నాడు. కానీ దేవుని యొక్క మనసు వేరేలాగా ఉంది. దేవుని యొక్క మనసు వారితో నేను రక్షించలేను. అమాలేకీయుల్ని మిద్యానీయులని జయించుటకు ఈ జనం ఎక్కువ అంటున్నారు. తక్కువ మంది కావాలి. బలహముతో దేవుడు జయించాలని కోరటం లేదు. తక్కువ మందితోనే గొప్ప కార్యములను చేయాలని దేవుడు కోరుతున్నారు. ఇందులో మొదటిగా చూసినట్లయితే 10,000 మంది, ఇంచుమించుగా 10,000 మంది మాత్రం మిగిలారు. చదవండి, 3వ వాక్యం నుంచి చదవండి. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలెనని జనులు వినినట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్లిపోయిరి. 10,000 మంది నిలిచియుండగా యెహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది. Now therefore go to proclaim in the ears of the people, saying, Whosoever is fearful and afraid, let him return and depart early from the Mount Gilead. And there returned of the people 20 and 2,000, and there remained 10,000. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు ఎందుకు భయమును దిగులును ఉన్నవారు వారు తిరిగి వెళ్ళిపోవచ్చు, భయము కలవరంతో ఉన్నవారు తిరిగి వెళ్ళిపోవచ్చు అంటున్నారు. ఒకవేళ 32,000 మంది, 32,000 మందిలో 22,000 మంది భయంతో పెరిగి వారే ఉన్నారు అనుకోండి. శత్రువులు తరుముతూ వచ్చినప్పుడు ఈ 22,000 మంది పారిపోవడం మొదలు పెడితే మిగతా వాళ్ళు కూడా చూసి పారిపోతారు. అందుకే దేవుడు తిరిగి వారితో ఏ కార్యముని చేయరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు జ్ఞానముగా గిద్యోనుతో ఆ కార్యముని చెప్పుచున్నారు. భయమును కలవరమును ఉన్నవారు తిరిగి వెళ్ళిపోమంటున్నారు. ఒకవేళ భయం లేని వాళ్ళు ఎవరు భయపడకుండా ఉన్న కొంతమంది ఉన్నా చాలు, అంటే వెనుకబడిపోకుండా పారిపోకుండా అటువంటి వారు కొంతమంది ఉన్నా వారి ద్వారా దేవుడు గొప్ప రక్షణ క్రియను దేవుడు చేయుచున్నారు. మన జీవితంలో మనం పిరికివారుగా ఉన్నామా, లేకపోతే మనం ధైర్యంగా నిలబడుచున్నామా? అనేక సందర్భములలో ఏమైనా సమస్యలు, పోరాటములు, ఏదైనా మనుషుల యొక్క విరోధమైన మాటలు ఏది వచ్చినా వెంటనే మనం దేవుని సన్నిధానమునకు దూరం అవుతాం. దేవుని సన్నిధానమునకు రాకుండా దేవుని సన్నిధానమునకు దూరముగా మారిపోతాం. పిరికి వారితో దేవుడు ఏ కార్యముని చేయలేరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సర్పం యొక్క స్వభావంలో ఒకటి పిరికితనం. సర్పం వచ్చి ధైర్యం గలదేం కాదు. సర్పం వచ్చి అవి ఎదురు తిరిగిద్ది. అది దానికి కూడా కారణం ఏంటంటే ఆ సర్పముని చంపేస్తారని భయపడి ఎదురు తిరిగిద్ది, ధైర్యంతో కాదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అదే విధముగానే మనం అనేక సందర్భముల్లో మన యొక్క జీవితంలో దేవుని యొక్క చిత్తముని బట్టి నిలబడకుండా మనం ఎదిరించువారుగాను లేకపోతే వెనుకబడిపోయి పారిపోయేవారుగాను ఉన్నట్లయితే మన ద్వారా దేవుడు ఏ కార్యముని చేయలేరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పిరికివారును భయపడుచున్న వారును కలవరముతో దిగులుతో ఉన్నవారు వారందరూ వెంటనే త్వరగా పారిపోవాలంటున్నారు. ఆలస్యంగా కూడా త్వరగా పారిపోండి అంటున్నారు. 3వ వాక్యం మరలా చదవండి. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలెనని జనులు వినినట్లుగా ప్రకటించమని గిద్యోనుతో. ఇంగ్లీష్ లో Now therefore go to proclaim in the ears of the people, saying, Whosoever is fearful and afraid, let him return and depart early from Mount Gilead. త్వరగా బయలుదేరాలి, త్వరగా వెళ్ళాలని.
తమిళ్ ఎలా ఉందంటే త్వరగా పారిపోండి అంటున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క ఆత్మీయ జీవితంలో విశ్వాసంలో మనం పెరుగుతున్నప్పుడు మనలో ఉన్న పెరిగితనము తొలగిపోవాలి. భయము, పెరిగితనము తొలగిపోయినప్పుడు మనం పారిపోము, నిలబడతాం. పెరిగితనముగా ఉన్నవారు పారిపోండి అని చెప్పిన తర్వాత 10,000 మంది మిగిలారు. ఆ 10,000 మంది అది కూడా ఎక్కువగా ఉన్నారు, ఇంకా తగ్గించాలి. ఎందుకంటే దేవుడు కొన్ని సందర్భముల్లో ఆ 10,000 మంది ఉన్నారు, వారి ద్వారా దేవుడు రక్షించారనుకోండి, మేమందరూ ధైర్యం గల వాళ్ళం, మేమందరూ చాలా భయపడము, మేము పెరిగి వాళ్ళం కాదు, మేము ధైర్యం గల వాళ్ళు కాబట్టి మమ్మల్ని దేవుడు రక్షించారని, మా ద్వారా ఇశ్రాయేలుని రక్షించారని అనుకుంటారు. మా ధైర్యమే రక్షించింది, దేవుడు కాదు. మేమే కదలకుండా, ఎటు పారిపోకుండా, మేమే ఏమాత్రము కదల్చబడకుండా నిలబడి ఉన్నాం, అందుకే రక్షించి ఉన్నారు అని అంటారు. ఆ మాట కూడా రాకుండా దేవుడు చేశారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దాని తర్వాత వాక్యం చదవండి. 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా, ఈ జనులు ఇంకా ఎక్కువ మంది, నీళ్ల యుద్ధకు వారిని దిగజేయము, అక్కడ నీ కొరకు వారిని శోధించెదను. ఇతడు నీతో కూడా పోవలెనని నేను ఎవని గూర్చి చెప్పుదునో వాడు నీతో పోవలెను, ఇతడు నీతో పోకూడదని ఎవని గూర్చి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనితో సెలవిచ్చెను. అతడు నీళ్ల యుద్ధకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతివానిని, త్రాగుటకు మోకాలను కృంగిన ప్రతివానిని వేరువేరుగా ఉంచమని గిద్యోనితో సెలవిచ్చెను. చేతితో నోటికందించుకొని గతికిన వాడి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాలని కృంగిరి. అప్పుడు యెహోవా, And the Lord said unto Gideon, The people are yet too many, bring them down unto the water, and I will try them for thee there. And it shall be that of whom I say unto thee, This shall go with thee, the same shall go with thee, and of whomsoever I say unto thee, This shall not go with thee, the same shall not go. So he brought down the people unto the water. And the Lord said unto Gideon, Everyone that lappeth of the water with his tongue, as a dog lappeth, him shalt thou set by himself. Likewise everyone that boweth down upon his knees to drink. And the number of them that lapped, putting their hand to their mouth, were 300 men. But all the rest of the people bowed down upon their knees to drink water. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒకవేళ ఈ 10,000 మందిని అక్కడ యుద్ధ రంగంలో తీసుకుని వెళ్ళినట్లయితే దేవుడు ఎందుకు నీళ్ల దగ్గరికి వెళ్ళి పరీక్షించుచున్నారు? కుక్క తన యొక్క నోటికి తీసుకుని అతుకున్నట్లు అలా తీసుకుని వారు మోకరించి నీళ్లు తాగుచున్నవారు వారిని ప్రక్కన నిలబెట్టమని చెప్పినప్పుడు తన చేతికి తీసుకుని నీళ్లని అతికిన వారు 300 మంది, మోకరించి వంగిన వారు మిగిలిన వారు. దాన్ని చూసినట్లయితే ఎందుకు ఆ విధముగా పరీక్షించి ఉన్నారు అని మనం ధ్యానించి చూసినట్లయితే, విశ్వాస జీవితము చేయించిన వారి యొక్క జీవితంలో తమకు కావలసినంత మాత్రమే వారు త్రాగుతారు. వారు తమ యొక్క నోటికి తీసుకొని వారు నీళ్ళని తన యొక్క నాలుకకు అతుక్కునిచున్నారు. మిగిలిన వారందరూ మోకరించి దానికి మించిపోయిన అనుభవములు త్రాగుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. విశ్వాస జీవితము చేయించిన వారి యొక్క అనుభవము మించిన కార్యములు వద్దంటారు. విశ్వాస జీవితంలో ఎక్కువగా మించిపోవాలి, ఎక్కువగా అన్నీ నిండి పొరలి మనకు అవసరం లేకపోయినా దానిని మన దగ్గర ఉంచుతారు. అవసరం లేకపోయినా మన జీవితంలో దాన్ని వద్దని చెప్పరు. అటువంటి అనుభవం గల వారి ద్వారా దేవుడు ఏ క్రియని చేయలేరు. ఈ సంవత్సరం యొక్క చివరిలో కూడా మన యొక్క జీవితంలో దైవభక్తి అని చెప్పినప్పుడే చాలును, ఇది చాలు, ఇంతవరకు చాలు, ఈ ఆశీర్వాదము చాలు అనే ఒక అనుభవం మనకు కావాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఏశావులో ఆ అనుభవం ఉంది. ఏశావు వచ్చి యాకోబుకు విరోధముగా వచ్చిన యాకోబు అనేక బహుమతులని ఏశావుకు పంపించుచున్నాడు.
అనేక బహుమానములని, గొర్రెలని, ఆస్తులు, ఎన్నో కార్యములని ఏసావు పంపిస్తే నాకున్నది నాకు చాలంటున్నాడు. తీసుకోవట్లేదు. చదండి, ఆదికాండంలో ఏసావే చెప్పుచున్నాడు, నాకున్నది నాకు చాలు, నీది నీవే ఉంచుకోమంటున్నాడు. 33వ అధ్యాయం 9వ వాక్యముని చదవండి. అప్పుడు ఏశావు, సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకోమని చెప్పాను. And Esau said, I have enough, my brother, keep that thou hast unto thyself. నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకో. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. విశ్వాస జీవితముని చేస్తే మనము మించిపోయి ఏ కార్యముని ఎవరి దగ్గర నుంచి తీసుకోవటం మనం ఇష్టపడం, దాంట్లో కోరుకోం. మనం విశ్వాస జీవితంలో నాకు కావలసినంత ఉన్నది, ఇది నీవే ఉంచుకో. మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా ఆ అనుభవం కావాలి. గిద్యోనుని గిద్యోనుతో దేవుడు చెప్పుచున్న కార్యముల్లో ఇక్కడ ఎందుకు ఆ విధముగా పరీక్షించి ఉన్నారంటే, వారు నీళ్ళని కావలసినంత మాత్రము త్రాగకుండా మించిపోయిన విధముగా త్రాగుతున్నారు. ఒకవేళ వాళ్ళని యుద్ధరంగములకు తీసుకెళ్తే ఏం జరిగింది? వాళ్ళకి ఏమైనా ఎక్కువగా అమాలేకీలో, మిద్యానీలో వారికి ఏమైనా బంగారమో, వెండో, లేకపోతే వారు త్రాగడానికి ఏమైనా ఎక్కువగా ఇచ్చినట్లయితే వాటికి ఆశపడి యుద్ధం చేయరు. అందుకే అటువంటి వారితో, ఆశ ఇచ్చలతో నిండిన వారితో దేవుడు యుద్ధములని చేయించటం లేదు. ఆశ ఇచ్చతో నిండిన వారిని యుద్ధములు చేయకుండా తిరిగి వెళ్ళిపోమంటున్నారు. వారిని కూడా మీరు కూడా తిరిగి వెళ్ళిపోండి. మనము కూడా ఆశ ఇచ్చలు, మనకు ఏ కార్యం, ఐశ్వర్యమైన, ధనమైన, ఆహారమైన, మన జీవితంలో కొన్ని వస్తువులైనా, ఏదైనా ఇది చాలు నాకు, దీనికి మించి నాకు వద్దు అనే అనుభవం మనకు లేకపోతే మన జీవితంలో మన ద్వారా దేవుడు ఏ కార్యముని చేయలేరు. మన ద్వారా ఒక కార్యముని దేవుడు చేయాలంటే నాకున్నది చాలు, మించిన వాటిని ఆశపడకూడదు. పరలోక రాజ్యము చిన్నపిల్లల వంటి వారిది. చిన్నపిల్లల వంటి వారి యొక్క స్వభావం ఏంటి తెలుసా? దావీదు చెప్పుచున్నాడు, నా ప్రాణముని పసిపిల్లలే నేను సముదాయించుకొనుచున్నాను. నేను నాకు మించిన వాటిని నేను అభ్యాసం చేసుకోను, నాకు మించిన వాటిలో నేను తలదర్చును అంటున్నాడు. మించిన వాటిని 131వ కీర్తన 1వ వాక్యం 2వ వాక్యం చదవండి. పరలోక రాజ్యము చిన్నపిల్లల వంటి వారిది. చిన్నపిల్లల యొక్క స్వభావమే మించి అడక్కపోవడం. చాలు. చిన్నపిల్లలకి పాలు ఇచ్చినా, వారికి ఏమైనా ఆహారం ఇచ్చినా కొంతవరకే వాళ్ళు తిని ఆకలి తీరిన తర్వాత తీసుకోరు, తోసేస్తారు. చదవండి. యెహోవా, నా హృదయం అహంకారము గలది కాదు, నా కన్నులు మీది చూచినవి కావు. నాకు అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకొనట లేదు. 2వ వాక్యం. నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యుద్ధనున్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యుద్ధనున్నది. Lord, my heart is not haughty, nor mine eyes lofty, neither do I exercise myself in great matters or in things too high for me. Surely I have behaved and quieted myself as a child that is weaned of his mother. My soul is even as a weaned child. చనుపాలు విడిచిన పిల్ల ఏ విధముగా ఉన్నదో ఆ విధముగా నా ప్రాణముని నేను సముదాయించుకుంటున్నాను అంటున్నాడు. దావీదు, నాకు మించిన వాటిని నేను అభ్యాసం చేసుకున్నాను, మించిన వాటిలో నేను తలదూర్చును. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అదే విశ్వాస జీవితంలో మనము విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు కూడా చిన్నపిల్లల వలె మనం మారుచున్నాం. పరలోక రాజ్యము చిన్నపిల్లల వంటి వారిదంటే చిన్నపిల్లలది కాదు, చిన్నపిల్లల వంటి ఆ స్వభావం, మనం మించిన అనుభవం, ఆశ అధికముగా లేని అనుభవం. అన్ని ఆశ, ఇంత ఆస్తుల గురించి, ఐశ్వర్యముల గురించి, వాహనములని గురించి, లోకంలో అంతస్తుల గురించి,
ఇంకా స్థానములు, ఘనతలు, మర్యాదలు, దేని గురించైనా నాకు ఇది చాలు అని అనుకోనకుండా ఇంకనూ మించిన వాటిని మనం ఆశించినట్లయితే మన యొక్క జీవితంలో మనము నిశ్చయముగా పరలోక రాజ్యంలో ఉండటం కష్టమైంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మించిన వాటిని ఆశించకూడదు. దావీదు నాకు మించిన వాటిని నేను ఆశించను. దావీదుని సమస్త ఇశ్రాయేలు జనులను ఏలుబడి చేయుటకు నియమించినప్పుడు అంతవరకే ఉన్నాడు, దానికి మించి ఆశించటం లేదు. మన జీవితంలో కూడా మనము ఎప్పుడైతే ఇది నాకు చాలు అని చెప్పకుండా మించి ఆశించుచున్నామో మన యొక్క జీవితంలో యుద్ధంలో మనం నిలబడలేం, యుద్ధం చేయలేం, పోరాడలేము, విశ్వాసంతో పోరాడలేం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. గిద్యోని విషయంలో దేవుడు జనులని ఆ విధముగానే పరీక్షించి 300 మందితో నేను రక్షిస్తానంటున్నారు. గిద్యోను తాను ఈ విధముగానే 300 మంది ద్వారానే తాను ఇశ్రాయేలు జనులని మిద్యానీయుల యొక్క చేతుల నుండి తప్పించి ఉన్నాడు. ఇక్కడ ఎవరిని చంపలేదు, ఎవరిని నరికివేయలేదు. వారు దేన్ని చేయకుండానే దేవుడు ఏమని చెప్పి ఉన్నారో వాటిని చేయడం ద్వారా అక్కడ అందరిని పారిపోయి ఉన్నారు. చదవండి 18వ వాక్యము నుండి, న్యాయాధిపతులు 7వ అధ్యాయము 18వ వాక్యము నుండి చదవండి. నేనును నాతోనున్న వారందరూ బూరలను ఊదినప్పుడు మీరును దండుపాలెం అంతటి చుట్టూ బూరలను ఊదుచు యెహోవాకును గిద్యోనుకును విజయము అని కేకలు వేయవలెనని చెప్పాను. అట్లు నడిజాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న 100 మంది దండుపాలెము కొట్టుకొనకపోయి బూరలను ఊది తమ చేతులలోనున్న కుండలను పగులగొట్టి, అట్లు ఆ 3 గుంపుల వారు బూరలను ఊదుచు ఆ కుండలను పగులగొట్టి ఎడమ చేతులలో దివిటీలను, కుడి చేతులలో ఊదుటకు బూరలను పట్టుకొని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. వారిలో ప్రతివాడును తన చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేయుచు పారిపోయిరి. When I blow with the trumpet, and I and all that are with me, then blow ye the trumpets also on every side of all the camp, and say, the sword of the Lord and of Gideon. So Gideon and the 100 men that were with him came unto the outside of the camp in the beginning of the middle watch, and they had but newly set the watch, and they blew the trumpets and brake the pitchers that were in their hands, and the 3 companies blew the trumpets and brake the pitchers, and held the lamps in their left hands, and the trumpets in the right hands to blow withal, and they cried, the sword of the Lord and of Gideon. And they stood every man in his place round about the camp, and all the host ran and cried and fled. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు గిద్యోనుకి ఏమని చెప్పి ఉన్నారో అదే చేసి ఉన్నాడు. గిద్యోని యొక్క విశ్వాసముని చూడండి. సాధారణముగా ఒక మనుషుని అంత పెద్ద సైన్యముని తరిమి వేయాలంటే ఆయుధములతో అన్నిటితో వెళ్ళి యుద్ధం చేయాలి. వీరు వెళ్ళింది బోరలతో, దివటిలతో, కొండలతో వెళ్ళారు. ఏ యుద్ధం చేయగలరు? దాంతో ఏ యుద్ధమును చేయలేరు. కానీ వారు బిగ్గరగా 300 మంది కేకలు వేసినప్పుడు ఎంతమంది కేకలు వేస్తారు కనిపెట్టలేరా? అవతల ఉన్న సైన్యము ఎంతమంది యొక్క కేకలు, అది ఎంతమంది యొక్క సౌండ్ తెలియదా? తెలుసుద్ది. జనులు అధికముగా ఉన్నప్పుడు వారి యొక్క శబ్దం ఎలా ఉంటుంది, జనులు తక్కువగా ఉన్నప్పుడు వారి యొక్క శబ్దం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. వారు తెలుసుకోవచ్చు. కానీ అక్కడ దేవుడు గిద్యోనుతో ఏమని చెప్పి ఉన్నారో వాటిలో ఏమాత్రం మార్చలేదు. గిద్యోను అలాగే చేయమన్నాడు. అదే దేవుని అందరి ఉన్న విశ్వాసం. గిద్యోను సూచనల ద్వారా తాను విశ్వసించిన తర్వాత ఆ విశ్వాసంలో మాత్రం గిద్యోను మారలేదు. తాను ఎలా రక్షించగలరు, ఎలా చేయగలరు,
లాజికలే మాట్లాడలేదు. మన వాళ్ళకి లాజిక్ లేని విశ్వాసం ఉండదు. మన వాళ్ళకి చాలా మందికి లాజికల్ కావాలి. ఎలా చేయగలరు? మనం ఎలా చేయగలం? నువ్వు ఎలా చేయగలవు? లాజిక్ లేని విశ్వాసం. గిద్యోనుకు వచ్చి ఏ లాజిక్ లేదు. అక్కడ వచ్చి లాజిక్గా చెప్పాలంటే ఖడ్గం కావాలి, ఈటలు కావాలి, వారిని చంపడానికి ఆయుధములు కావాలి. ఏమీ లేదు, ఆయుధములే లేవు. ఒక చేత్తో పూర, ఒక చేతిలో దేవటి, కుండలని దాన్ని కప్పి ఉన్నారు, దాన్ని పగలగొట్టి ఉన్నారు. ఆయుధములు లేవు. అక్కడ వెళ్ళి యుద్ధం చేయడానికి లాజిక్ లేదు. కానీ గిద్యోనికి విశ్వాసం అక్కడ గొప్పగా క్రియ చేసి ఉన్నది. కొన్ని సందర్భంలో మనం విశ్వసిస్తాం. విశ్వసించేది కూడా మనకి ఇంతకుముందు ఎవరైతే జీవితంలో అయినా జరిగి ఉంటే వాటిని చూసి నమ్ముతాం. లేకపోతే మనం నమ్మం, విశ్వసించము. మనకు సాధారణుడు కూడా చాలా రకాలుగా లాజికల్ నేర్పిస్తాయి. ఎలా నువ్వెలా స్వస్థపరచబడతావు, నువ్వెలా జయించగలవు? లాజిక్ లేదు కదా, నువ్వు జయించలేవు కదా. దేవుని యొక్క క్రియ అనేది అర్హతని బట్టి, యోగ్యతని బట్టి, దేవుని యొక్క క్రియ మనం అనుకున్న లాజికల్ని బట్టి జరిగే క్రియ కాదు, ఆయన అనుకున్న దాన్ని బట్టి జరిగింది. అదే గిద్యోనికి విశ్వాసం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. గిద్యోను తాను ఆ విధముగా చేయమని చెప్పిన తర్వాత దేవుడు అక్కడ చేసిన కార్యం ఏమిటంటే, అక్కడ ఎవరెవరైతే అమాలేకీయులు, మిద్యానీయులు అందరూ వచ్చి ఉన్నారు, వారికి విరోధంగానే వారు చంపుకొని వెళ్ళిపోయారు. చదవండి 22వ వాక్యము. ఆ 300 మంది బూరలను ఊదినప్పుడు యెహోవా దండంతటిలోను ప్రతి వాని ఖడ్గమును దాని పొరుగు వాని మీదికి త్రిప్పెను. దండు శరీరాతు వైపుననున్న బెర్షితా వరకు, తబ్బాతునొద్దనున్న అబెల్మెహోలా తీరము వరకు పారిపోగా. ఇంగ్లీష్లో. And the 300 blew the trumpets, and the Lord set every man's sword against his fellow, even throughout all the host. And the host fled to Bethshitta in Jerirath, and to the border of Abel-meholah, unto Tabbath. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అప్పుడు ఆ బూరలని ఊదుచుండగానే వారి యొక్క ఖడ్గముని వారికి విరోధముగానే లేపి ఉన్నారు. వారు పారిపోయారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నిశ్చయముగా మన యొక్క జీవితంలో విశ్వాసంతో దేవుని మనం ఏదో మనం అనుకున్న ప్రకారముగా చేస్తారు, ఏదో లాజిక్గా దేవుడు చేస్తారు అని కాకుండా, దేవుడు నిశ్చయముగా క్రియ చేయగలరని, తాను అనుకున్న విధముగా క్రియ చేయగలరని మనం విశ్వసించినట్లయితే నిశ్చయంగా శత్రువులని ఆయన జయించుచున్నారు. గిద్యోనికి విశ్వాసము ద్వారా అక్కడ శత్రువులు అందరూ పారిపోయి ఉన్నారు. గిద్యోనికి విశ్వాసము ద్వారా దానికి తర్వాత వారు తరుముచు వెళ్ళి అనేకులని చంపి వారు నశింపజేసి ఉన్నారు. ఒక్కొక్క కొండల్లో వారు తరుముచు వెళ్ళి 300 మంది, కానీ మిద్యానీయుల యొక్క అంత ఎన్నో వేల మంది సైన్యముని తరుముచు వెళ్ళి వారు చంపి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దావీదు కూడా గొలియాతుతో చెప్పుచున్నాడు. దావీదు గొలియాతుతో, ఈరోజు నీ తలని తీసి ఆకాశ పక్షులకు వేస్తానంటున్నాడు. ఆ మాట చెప్పినప్పుడు దావీదు చేతిలో ఖడ్గము లేదు. దావీదు రాళ్లు తీసుకెళ్ళాడు. రాళ్లతో ఎలా తలని నరికి ఎలా ఆకాశ పక్షులకు వేస్తాడు? ఆ మాట చెప్పినప్పుడు దావీదు చేతిలో ఖడ్గము లేదు. తాను ఖడ్గముతోనే ఈటతోనే వెళ్ళలేదు, ఒడిసెలతో వెళ్ళాడు. కానీ మాట చెప్పేది మాత్రం, చదవండి ఆ వాక్యమని. మొదటి సమయంలో దావీదు ఆ మాట చెప్పుచున్నాడు, నేను ఈరోజు నీ తలని నరికి ఆకాశ పక్షులకు వేస్తానంటున్నాడు. 17వ అధ్యాయం 46వ వాక్యం నుంచి. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతను. ఇశ్రాయేలీయులలో దేవుడునున్నాడని
లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీన్ల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. This day will the Lord deliver thee into mine hand, and I will smite thee, and take thine head from thee, and I will give the carcasses of the host of Philistines this day unto the fowls of the air, and to the wild beasts of the earth, that all the earth may know that there is a God in Israel. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ మాట చెప్పినప్పుడు దావీదు చేతిలో ఖడ్గం లేదు. దావీదు చేతిలో ఈ మాటని చెప్పినప్పుడు ఖడ్గము లేదు, ఖడ్గము లేకుండానే ఉన్నాడు. కానీ అక్కడ దావీదు విశ్వాసముతో చెప్పుచున్నాడు. విశ్వాసంతో చెప్పిన తర్వాత గొలియాదుని చంపి గొలియాదు యొక్క ఖడ్గముతోనే గొలియాదు యొక్క తలని నరికి ఉన్నాడు. తన చేతిలో ఉన్న ఖడ్గముతో కాదు, గొలియాదు యొక్క ఖడ్గములోనే ఆ ఖడ్గములు తీసే గొలియాదు యొక్క తలని నరికాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దాన్ని బట్టి చూసినట్లయితే అక్కడ విశ్వాసముతో మనం వెళ్ళుచున్నప్పుడు శత్రువులు మనకంటే ఎక్కువగా మనకంటే బలవంతులుగా అనిపించిన విశ్వాసంతో వెళ్ళినప్పుడు దేవుడు గొప్ప కార్యములను చేయుచున్నారు. గిద్యోను తాను కదల్చుకోకుండా ఉన్నాడు విశ్వాసంలో. ఇది జరిగిద్దా, ఇది ఏ విధముగా జరిగిద్ది అని అనుకోవట్లేదు. మనం కొన్నిసార్లు ఎందుకు విశ్వాసంలో నిలబడలేకపోతున్నామంటే మనకొచ్చి ఇది ఏ విధముగా స్వస్థపరచబడిద్ది, ఇది ఎలా విడుదల కలిగిద్ది, ఎలా దేవుడు లేవనెత్తుతారు, వయసు అయిపోయింది కదా, మనకు బలహీనం వచ్చేసింది కదా, ఎలా మన యొక్క కష్టములు తీరుచున్నది, ఎలా క్రియ చేస్తారని మనకు ఒక రూట్ తెలియట్లేదు. తెలియకపోయిన వెంటనే మనం ఇది జరిగిద్దా జరగదా అని డౌట్లోకి వెళ్ళిపోతున్నాం. దేవుడు ఒక కార్యముని చేయడానికి ఏ విధముగా చేయబోతున్నారని మనకు తెలియాల్సిన అవసరం లేదు. దేవుడు చేయుదురు, నిశ్చయముగా నా వ్యాధిని, నా ఇంటి వారి యొక్క వ్యాధిని, నా యొక్క కష్టములని, నా జీవితంలో ఉన్న పోరాటముల అన్నిటిలో నుండి దేవుడు విడిపిస్తారని మనం రూఢిగా నమ్మినట్లయితే ఎలా స్వస్థపరుస్తారో మనకు తెలియాల్సిన అవసరం లేదు. ఎలా విడిపిస్తారు, ఎలా మనల్ని పైకి తీసుకొస్తారు, ఎలా కష్టములని తీరుస్తారని తెలియాల్సిన అవసరం లేదు. దేవుని నిశ్చయంగా తీసుకొస్తారు. అందరినీ కూడా కన్నులు మూసుకొనుదాము. ఒకసారి మన యొక్క జీవితంలో మనము దేవుని సన్నిధానంలో మనల్ని తగ్గించుకుందాం. మన యొక్క విశ్వాసముని నూతనపరుచుకుందాం. మన విశ్వాసము మన ద్వారా మన ఇంటి వారు పరిశుద్ధపరచబడుతున్నారా? విశ్వాస అయిన భార్య, విశ్వాస అయిన భర్త ద్వారా ఇంటి వారు పరిశుద్ధపరచబడుతున్నారంట. మన యొక్క విశ్వాసము మన విశ్వాసములో నిలబడినప్పుడు మన యొక్క ఇంటి వారి యొక్క మార్పుని మనము చూచుచున్నామా? నిశ్చయముగా కదల్చబడకుండా నిలబడితే, దేవుని కొరకు వైరాగ్యముగా విశ్వాసంలో నిలబడితే ఇంటి వారిలో కూడా మార్పును చూడవచ్చు. నిశ్చయముగా దేవుడు క్రియ చేస్తారు. మన విశ్వాసంలో నిలబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన పక్షమున ఉంటారు. విశ్వాసంలో నిలబడినప్పుడు అనేక మనుషులని మన వైపు దేవుడు తీసుకుని వస్తారు, మనతోనే ఉంటారు. కానీ దేవుడు తన నామ మహిమ కొరకు ఆయనే ఆ కార్యముని క్రియని చేయుచున్నారు. మన విశ్వాసముతో నిలబడుచున్నప్పుడు, విశ్వాసంలో దృఢముగా నిలబడినప్పుడు పిరికితనముని మనలో నుండి తీసివేయుచున్నారు. విశ్వాసములో నిలబడుచున్నప్పుడు ఆశ ఇచ్చలని కూడా తొలగించుచున్నారు. మనం దేనిని మించిపోవచ్చిన విధముగా ఆశ ఇచ్చలతో నిండిన వారుగా కాకుండా ఇది నాకు చాలు అనే ఆ పరిస్థితికి దేవుడు మనల్ని తీసుకుని వచ్చుచున్నారు. అటువంటి పరిస్థితిలో ఇది నాకు చాలు అనే వారి యొక్క పరిస్థితిని బట్టి ఏదో బలమో శక్తి చేత కాదు, దేవుని మాటని బట్టి శత్రువుల యొక్క చేతిలో నుండి మనల్ని రక్షించుచున్నారు. మనకి సొంత బలమో, మన మీద ఆశ లేని వారము, నాలో ఎటువంటి ఆశ ఇచ్చలేవని చెప్పి మన యొక్క సొంత బలముని బట్టి దేవుడు రక్షించాలని కోరటం లేదు. అప్పుడు కూడా దేవుని వాక్కుని బట్టి రక్షించుతున్నారు. అప్పుడు కూడా దేవుని వాక్యం ఉచ్చరించబడి ఉన్నది, బూర శబ్దం వినబడి ఉన్నది, కొండలని పగలగొట్టి ఉన్నారు,
గిద్యోని యొక్క ఖడ్గము యెహోవా యొక్క ఖడ్గం అనే స్వరము వినబడిన వెంటనే వారందరూ పారిపోయి ఉన్నారు. అప్పుడు కూడా అది దేవుని వాక్కు. దేవుని వాక్కు ద్వారానే దేవుడు తన యొక్క వాక్యములు, వాగ్దానములు దేవుని వాక్కు ద్వారానే దేవుడు గొప్ప కార్యములు చేస్తున్నారు. మన సామర్థ్యం, యోగ్యతని బట్టి చేయట్లేదు. అక్కడ 300 మంది యోగ్యులే వారు, 300 మంది కూడా యోగ్యత గలవారే. కానీ వారి యొక్క యోగ్యతని బట్టి చేయలేదు. వారు పెరిగి వారు కాదు, వారికి ఆశలు లేవు. కానీ వారి ద్వారా చేయటకు కూడా దేవుని మాటే చెప్పుతున్నారు. పూర్తిగా దేవుని మాట ద్వారా జరుగుతున్నది. నిశ్చయంగా మన జీవితంలో విశ్వాసంతో ఉన్నట్లయితే దేవుడు తన యొక్క వాక్కు ద్వారానే ఆయన క్రియ చేస్తున్నారు. ఆయన యొక్క వాక్కు, స్వరము, ఆయన యొక్క మాట ద్వారా దేవుడు క్రియ చేస్తున్నారు. ఈరోజు మనలో అటువంటి ఒక విశ్వాసము కావాలి. అటువంటి విశ్వాసంతో మనందరినీ దేవుడు నింపినట్లుగా దేవుని స్తోత్రించదము. స్తోత్రం దేవా, స్తోత్రం, స్తోత్రం.